దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. మరి అందరూ కూడా దేవుని చేత దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరిద్ర్యము నాకు బోధించుచున్నది. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు మన జీవితాల్లో మరి మనకి ఆలోచన పుట్టించేటువంటి ఆలోచనకర్త అంటండి మన దేవుడు. మనకు ఆలోచన దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చిన ఆలోచనతో నడవాలి. మనుషులు తమ సొంత ఆలోచనల మీద ఆధారపడి, సొంత ఉద్దేశాల మీద ఆధారపడి దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ దావీదు రాజు అయితే నాకు ఆలోచన పుట్టించేటువంటి నా దేవుని మీద నేను ఆధారపడతాను అంటున్నారు. నాకు ఆలోచనకర్త అయిన దేవుడు మరి రాత్రి గడియల్లో కూడా నాకు మరి బోధ చేస్తున్నటువంటి దేవుని మాట. ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని దావీదు గారు మాట్లాడుతున్నారు. నిజంగా దావీదు జీవితంలో దేవుడు ఎన్ని శూర కార్యములు చేశారు, గంభీర కార్యములు చేశారు. గొర్రెల దొడ్లో నుంచి దేవుడు దావీదుని బయటికి తీసి గొప్ప స్థితిలో నిలబెట్టారు అండి. మరి మన జీవితాలు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాయా? దేవునిని ప్రేమిస్తున్నామండి? మన జీవితాలు ఏ యోగ్యత లేనివి మరి ఆలోచనకర్త అయిన దేవుని మీద నీవు ఆధారపడి ఉన్నావా? అపవాది ఆలోచనలు నువ్వు వెంబడిస్తున్నావా? సాతాను నిన్ను అనేక విధాలుగా భ్రమపరుస్తూ ఉంటాడు. కానీ దేవునిపై ఆధారపడితే దేవుడు మంచి ఆలోచన ఇస్తారు. ఆలోచనకర్త దేవుడు, సర్వజ్ఞాని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో. కొన్నిసార్లు తెలియనటువంటి పరిస్థితులు, కొన్ని శ్రమలు, శోధనలు వెంటాడుతూ ఉంటాయి. అవి నీ విశ్వాసానికి పరీక్ష మాత్రమే తప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నీకు ఆలోచన ఇచ్చి నిన్ను ఆశీర్వదించి హెచ్చించే దేవుడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? కష్టాల్లో బాధల్లో ఉన్నవేమో, ఇరుకు ఇబ్బందులు ఉండి, అశాంతిలో ఉండి ఒకవేళ ప్రార్థించడంలో తప్పిపోతున్నావు. నీకు ఆలోచన ఇచ్చే దేవుని కొరకు నువ్వు ప్రార్థించు. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఆయురారోగ్యాలు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఒకవేళ బిడ్డలు లేకపోయినా, కష్టాలైనా, రుణాలైనా అధైర్యపడకండి. ప్రభు వారు విడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను, దాసురండ్రులను కాపాడండి. ఇదిగో ప్రభువా, ఏ బిడ్డలైతే ఏ సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నారో, వ్యాధులు ఉన్నారో ఆ బిడ్డలందరికీ యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అందరి బంధకాలు తెంచండి. మహిమ పొందు శక్తి గల యేసయ్య నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.